1200 రూపాయల అప్పుతో మొదలై 15 లక్షల కోట్ల అబద్ధపు లెక్కల కంపెనీ. ఒక్కటొక్కటిగా బయటపడుతున్న రాజేష్ एक्सपोर्ट भागोतम. मार्च 2016 में 2% से थोड़ा कम निवेश राजेश एक्सपोर्ट्स में किया था, 1.99%. కార్పొరేట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని జబర్దస్త్ చీటింగ్. పదిహేను లక్షల కోట్ల అబద్ధపు లెక్కలతోని జనానికి కుచ్చుటోపి. తెలంగాణల కేటీఆర్ ఎంఓయు మళ్ళీ తెర మీదకు పాత ముచ్చట. కుంభకోణంలో వేల కోట్ల రూపాయల ఎల్ఐసి పైసలు ఆవిరి. मार्च 2016 में 2% से थोड़ा कम निवेश राजेश एक्सपोर्ट्स में किया था. విదేశీ కంపెనీల పేరుతో అడ్డగోలుగు లెక్కలు, ఇరుక్కున్న జనం. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ఆర్థిక కుంభకోణాలను చూసింది. అది రాజకీయ నాయకుల గడ్డి స్కామ్, బొగ్గు స్కామ్, 2G స్కామ్ కావచ్చు. అలాగే మన వ్యాపారస్తులు అబ్దుల్ కరీం తెల్గి, హర్షద్ మెహతా, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు చేసిన బ్యాంకు మోసాలు, స్టాంప్ పేపర్ల స్కామ్ కావచ్చు. అందరూ చట్టం నుంచి తప్పించుకున్న వాళ్ళే. ఈ మధ్య ఇలాంటి బ్యాంకు స్కామ్ సంబంధించిన మూవీ చూసే ఉంటాం కదా, అదే లక్కీ భాస్కర్ సినిమా లెక్కనే ఉన్నాయి ఇవన్నీ. ఒక సాధారణ బ్యాంక్ ఎంప్లాయీ అకౌంట్లో 100 కోట్ల. ఈ బ్యాంకు కుంభకోణాలు, ఇలాంటి స్కామ్లన్నీ కలిపిన ఒక్క మూలకు కూడా సరిపోదు రాజేష్ ఎక్స్పోర్ట్ స్కామ్ తో పోలిస్తే. అదేందో చూద్దాం పదండి. కార్పొరేట్ కంపెనీల చరిత్రలోనే ఇంత పెద్ద మోసం ఎన్నడూ జరగలేదంటారు ఆర్థిక నిపుణులు. కండ్లు బైర్లుగా అమ్మే ఈ కుంభకోణం విలువ దాదాపు 15,15,000 కోట్ల రూపాయలట. అంటే స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇంత పెద్ద నకిలీ లెక్కల భాగోతం బయటపడడం ఇదే ఫస్ట్ టైం అంటుర్రు వ్యాపారం తెలిసినోళ్ళు. అసలు ఏంది కథ అంటే 1989 సంవత్సరంలో రాజేష్ మెహతా, ఆయన తమ్ముడు ప్రశాంత్ మెహతా కలిసి ఓ 1200 రూపాయల అప్పుతోని చిన్నగా సిల్వర్ వ్యాపారం మొదలు పెట్టిర్రు. ఆ తర్వాత బెంగళూరులో హెడ్ క్వార్టర్ పెట్టి రాజేష్ ఎక్స్పోర్ట్ పేరుతో కంపెనీని నడిపించుడు మొదలు పెట్టిర్రు. కట్ చేస్తే 47 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బంగారం శుద్ధి, నెక్లెస్లు తయారు చేయడంలో ఈ కంపెనీకి మామూలు పేరు లేదు. అసలు కర్ణాటకలో శుభం జ్యువెలర్స్ పేరుతోని షోరూమ్లు కూడా నడుపుతుండ్రు. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాల చోటు సంపాదించిన కొద్ది భారతీయ కంపెనీలలో ఇది కూడా ఒకటి. కానీ లోపల మాత్రం డొల్లా లెక్కలు రాసి కోట్ల రూపాయల సంపదను పక్కదారి పట్టించిర్రు. అసలు ఈ కంపెనీ బండారం ఎట్లా దొరికిందంటే, మార్కెట్లను కంట్రోల్ చేసే సెబీ సంస్థ మొన్న బుధవారం నాడు ఓ రిపోర్టును బయటపెట్టింది. ఈ రిపోర్టు చూసినాక దలాల్ స్ట్రీట్ లో ఉన్న షేర్ మార్కెట్ దళార్లకు చెమటలు పట్టినాయి. 2021 నుంచి 2025 దాకా ఖాతా పుస్తకాలల్లో మస్తు అవకతవకలు జరిగినాయని సెబీ పక్క ఆధారాలతోటి కుండబద్దలు కొట్టింది. దాదాపు 15.15 లక్షల కోట్ల రూపాయల రాబడికి అసలే ఆధారాలు లేవని బల్ల గుద్ది చెప్పింది. ఇంత పెద్ద ఎత్తున మోసం జరిగితే కంపెనీ బాస్ రాజేష్ మెహతా మాత్రం ఇదంతా ఉత్తదే అంటుండు. సెబీ తమ లెక్కలను తప్పుగా అర్థం చేసుకుందని బుకాయిస్తుండు. కానీ సెబీ ఇచ్చిన రిపోర్ట్ దెబ్బకు ఈ కంపెనీ షేర్లు మార్కెట్ల ఒకేసారి పాతాళానికి పడిపోయినాయి. కొననీకి ఎవరు ముందుకు రాక లోయర్ సర్క్యూట్ లా ఇరుక్కపోయినాయి. ఎల్ఐసి, కెనరా బ్యాంక్ అసొంటి పెద్ద ప్రభుత్వ సంస్థలు కూడా ఈ కంపెనీల పైసలు పెట్టి నిండా మునిగినాయి. Has SEBI made a mistake with Rajesh Exports? Is what he's claiming. He's claiming that everywhere that SEBI has made a mistake with the numbers when it comes to Rajesh Mehta. See, as a matter of principle, on individual cases, we don't really comment on the media. Actually, this is a
quasi-judicial process in which orders are issued and they have to be accordingly complied with or gone through in a manner which has been provided as per the law. So there will be no comments from my side. దేశంలో ఉన్న చిన్న చిన్న పెట్టుబడిదారులు కూడా రాజేష్ ఎక్స్పోర్ట్ కొట్టిన దెబ్బకు ఆగమైండ్రు. అసలు గీ కుంభకోణం ఎట్లా బయటపడ్డది, అకౌంట్లల్లా ఎట్లా బురిడి కొట్టించిండ్రు అన్నది తవ్వుకుంటా పోతే కళ్ళు బయర్లుగమ్మే నిజాలు బయటపడ్డాయి. ఇదంతా రాత్రికి రాత్రే పుట్టుకు రాలే, ఏండ్ల సంధి పక్కా ప్లానింగ్ తోని నడిపించిన కథ. అసలు గీ డొంక ఎట్లా కదిలిందంటే 2024 మార్చి నెలల రాజేష్ ఎక్స్పోర్ట్ కంపెనీల షేర్లు కొన్న ఒక చిన్న వాటాదారుడు సెబీకి రాసిన కంప్లైంట్. కంపెనీ బ్యాలెన్స్ షీట్ల ట్రేడ్ రిసీవబుల్స్ అసాధారణంగా పెరుగుతున్నాయని, అకౌంట్లలో ఏవో మాయలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తూ ఈమెయిల్ పెట్టిండు. ఈ ఒక్క ఫిర్యాదుతోని సెబీ కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే రంగంలోకి దిగి 2 ఏళ్ల పాటు దర్యాప్తు చేసి అసలు కథ ఏందో తేల్చే ప్రయత్నం చేసింది. దీనికోసం స్వతంత్రంగా పనిచేసే బీడో అనే ఫోరెన్సిక్ ఆడిటర్ను వాడుకుంది. అయితే ఈ కంపెనీ యాజమాన్యం దర్యాప్తుకు ఏమాత్రం సహకరిస్తలేదని సెబీ అంటుంది. కస్టమర్ల వివరాలు గాని, కొనుగోలు చేసిన రికార్డులు గాని, ఇన్వాయిస్లు గాని అస్సలు బయటకు తీస్తలేదట. ఈ ముచ్చట గిట్లుంటే కంపెనీ లెక్కల మీద ముందే అనుమానం వచ్చిన ఆడిటర్లు రాజీనామా చేసుకుంటూ పోయిండ్రు. అడిగిన పత్రాలు ఇస్తలేరని వాళ్ళు పక్కకు జరగడం అప్పట్లో పెద్ద చర్చకే దారితీసింది. దీనికి తోడు రౌండ్ ట్రిప్పింగ్ జరిగిందనే ముచ్చట కూడా గట్టిగానే వినిపిస్తాంది. అంటే ఈ కంపెనీ తన కింద పనిచేసే సంస్థలకే సరుకులు అమ్మినట్లు చూపెట్టుడు, మళ్ళీ అవే సరుకులు వంకర తోవలో అసలు కంపెనీకి రావడం. ఇట్లా చేస్తే కాగితాల మీద బోగస్ టర్నోవర్ మస్తుగా కనిపిస్తది. పైకి చూపెట్టనీకి బ్యాలెన్స్ షీట్ల 45,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని రాసుకొచ్చిరు గాని వాటి గురించి అడిగితే నోరు మెదుపుతలేరు. ఆధారాలు ఇవ్వకుండా దాట వేస్తున్నారంటేనే లోపల ఏదో పెద్ద మతలాపు ఉందని సెబీ గట్టిగానే కనిపెట్టింది. వాళ్ళు ఎక్కడైతే దాచిపెట్టాలని చూసిర్రో సెబీ అధికారులు గాన్నే గట్టిగా పట్టుకుర్రు. అసలు ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ నడిపించిన అసలు మాయ అంతా వాళ్ళ విదేశీ బ్రాంచీలలోనే ఉందని సెబీ కనిపెట్టింది. వాళ్ళు చూపెట్టిన లక్షల కోట్ల రాబడిలా 98% దాకా విదేశీ అనుబంధ కంపెనీల నుండే వచ్చినట్టు లెక్కలలో రాసుకున్నారు. ఇగో గీన్నే దర్యాప్తు అధికారులకు అసలు అనుమానం మొదలైంది. విదేశాలలో వీళ్ళకు మస్తు కంపెనీలు ఉన్నా అందులో స్విట్జర్లాండ్లో ఉన్న వాల్కాంబీ ఎస్సీ అనే బంగారు శుద్ధి కంపెనీ అసలు కీలకమని చెప్తాండ్రు. 2015 ఈ వాల్కాంబీని కొనుగోలు చేసినాకనే ఈ కంపెనీ రేంజ్ పెరిగిందని బిల్డప్ ఇచ్చిర్రు. కానీ గీన్నే పెద్ద చిక్కుముడి దాగి ఉన్నది. స్వతంత్రంగా పనిచేసే ఆడిటర్లు స్విట్జర్లాండ్ పోయి వాల్కాంబీ లెక్కలు చూస్తే దిమ్మ తిరిగే నిజం బయటపడ్డది. వాల్కాంబీ అసలు ఆదాయం కొన్ని 100 కోట్లలో ఉంటే దాని మాతృ సంస్థ అయిన గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ పేరు మీద లక్షల కోట్లు ఎట్లా ఆదాయం వచ్చిందని సెబీ సూటిగా అడుగుతాంది. ఇక ఈ స్కామ్కు తెలంగాణకున్న సంబంధం ముచ్చట చూస్తే 2022 జూన్ నెలల ఇదే కంపెనీతోని అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక ఒప్పందం కుదుర్చుకుండు. దేశంలోనే ఫస్ట్ టైం అత్యాధునికమైన అమోల్డెడ్ డిస్ప్లే ఫ్యాక్టరీ పెడుతున్నారని, దానికి 24,000 కోట్ల పెట్టుబడి వస్తుందని కేటీఆర్ కూడా మస్తు అడావిడి చేసిండు. తెలంగాణకు ఇదొక గొప్ప రోజని ట్విట్టర్లో రాసుకొచ్చిండు. ఇప్పుడు చూస్తే లోపల గింత పెద్ద భాగోతం ఉన్నదా, అసలు ఇదేదో పెద్ద స్కామ్ అని అప్పట్లో ఎవ్వరు పసిగట్టలేకపోయినరు. ఇప్పుడు సెబీ విచారణతోని బండారం బయటపడంగానే సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు జోరుగా మొదలైనాయి. ఏ ట్రాక్ రికార్డ్ చూసి గన్ని వేల కోట్ల ఎంఓయు కుదుర్చుకున్నారని బీఆర్ఎస్ ను రాజకీయ నాయకులు అడుగుతాండ్రు. దీనికి బీఆర్ఎస్ వర్గాలు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. ఒప్పందం కుదిరే నాటికే రాజేష్ ఎక్స్పోర్ట్ ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఒకటని, అప్పటికి వాళ్ళ మీద ఎసొంటి ఆరోపణలు లేవని బుకాయిస్తున్నాయి. ఏదేమైనా ఈ కంపెనీకి పైసలు ఇచ్చింది కానీ భూములు ఇచ్చింది కానీ లేదని గట్టిగానే చెప్తుండ్రు. విదేశీ కంపెనీల రాబడి మీద సెబీ అడిగిన ప్రశ్నలకు రాజేష్ ఎక్స్పోర్ట్ యాజమాన్యం చెప్పే జవాబు వింటే నవ్వొస్తుంది. వాల్కాంబీ అనేది కేవలం ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తీసుకుంటుందని,
కానీ కన్సాలిడేటెడ్ అకౌంట్స్ రాసేటప్పుడు లావాదేవీ జరిగిన మొత్తం బంగారాన్ని వాల్యూ కలుపుకొని రాస్తామని బుకాయించిర్రు. ఇదెక్కడి లెక్కరా నాయనా అని సెబీ అధికారులు తలలు పట్టుకుంటుర్రు. దీనికి సంబంధించిన సరైన పేపర్లు కానీ, యాజమాన్య హక్కులు కానీ, ఇన్వెంటరీ రిపోర్ట్లు కానీ చూపెట్టమంటే ఇయ్యలేకపోయిండ్రు. అందుకే ఈ 15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని మేము నమ్మే ముచ్చట లేదని సెబీ స్పష్టం చేసింది. with the numbers when it comes to Rajesh Mehta? See, as a matter of principle, on individual cases, we don't really comment on the media. Actually, this is a quasi-judicial process in which orders are issued and they have to be accordingly complied with or gone through. ఈ కుంభకోణం దెబ్బకు ఒక్క రాజేష్ కంపెనీ మాత్రమే ఆగం కాలేదు. దీంట్లో పైసలు పెట్టిన ప్రభుత్వ సంస్థలు కూడా కోలుకోలేని దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సామాన్య జనం నమ్మకంగా ప్రీమియంలు కట్టే ఎల్ఐసి సంస్థకు ఈ స్కామ్ తోని 10,000 కోట్లకు పైగా లాస్ వచ్చింది. The market capitalization of Rajesh Exports in February 2023 was 28,000 crore. Today, which is the 5th of June 2026, it has fallen to 3,000 crore. 25,000 crore evaporated. आजकल वो रेखा गुप्ता जी कहती ना, पानी रास्ते में उड़ जाता है, जो हमारे हिस्से का इवेपोरेट हो जाता है. तो ये 25,000 करोड़ रेखा गुप्ता जी को बता दीजिए इवेपोरेशन ऐसे होती है. पानी तो होता है या नहीं होता हमें नहीं मालूम. 15 साल हम दिल्ली में सरकार में थे, हमें नहीं दिखा इवेपोरेट होता हुआ, लेकिन रेखा जी को दिख रहा. ఈ కంపెనీలా ఎల్ఐకి ఏకంగా 10% వాటా ఉంది. ఒకప్పుడు రాజేష్ ఎక్స్పోర్ట్ షేర్ విలువ మార్కెట్లో 1,000 రూపాయలకు దగ్గరగా ఉండేది. అప్పుడేమో కంపెనీ మార్కెట్ వాల్యూ 30,000 కోట్లకు పైగానే ఉండేది. ఇప్పుడు సెబీ రిపోర్ట్ బయటపడ్డ దెబ్బకు షేర్ ధర అమాంతంగా 100 రూపాయల దగ్గరకు పడిపోయింది. దీంట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు 12,000 కోట్ల రూపాయలకు పైగా వాళ్ళ ఆస్తులు కరిగిపోయినాయి. ఎల్ఐసి దగ్గర ఉన్న షేర్ల విలువ ఒకప్పుడు 3,000 కోట్లకు పైగా ఉంటే ఇప్పుడు అది పాతాళానికి పడిపోయి 330 కోట్లకు చేరుకుంది. ఇంకో పక్క కెనరా బ్యాంక్ పరిస్థితి కూడా గట్లానే సేమ్ టు సేమ్ ఉంది. రాజేష్ ఎక్స్పోర్ట్ తీసుకున్న 510 కోట్ల రుణాలను టైంకు గట్టకపోవడంతో బ్యాంకు ఆ అప్పును మొండి బకాయి కింద రాసుకుంది. ఓ పక్క మార్కెట్ల సెబీ ఆంక్షలు, ఇంకో పక్క బ్యాంకుల ఒత్తిడితోటి ఈ కంపెనీకి 2 దిక్కుల నుంచి ఎసరొచ్చింది. వాపును చూసి బల్బ్ అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు లబోదిబోం అంటుర్రు. ఇష్టం వచ్చినట్లు అబద్ధపు లెక్కలు రాసుకున్న రాజేష్ ఎక్స్పోర్ట్ ప్రమోటర్ చైర్మన్ రాజేష్ మెహతా మీద ఇప్పుడు సెబీ కఠిన ఆంక్షలు విధించింది. తర్వాతి ఉత్తర్వులు వచ్చేదాకా ఆయన ఎసొంటి సెక్యూరిటీలు గాని కొనడానికి అమ్మడానికి వీల్లేకుండా కంప్లీట్ గా నిషేధం ఇచ్చింది. మార్కెట్ల ఎసొంటి ఇతర లావాదేవీలు జరపకుండా గట్టి బ్రేకులు వేసింది. ఇదంతా కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని, తాము అడిగిన కాగితాలు అన్ని ముందట పెట్టాలని సెబీ గట్టిగానే ఆదేశించింది. అయితే కంపెనీ యాజమాన్యం మాత్రం మేము ఎసొంటి ఆర్థిక మోసం చేయలేదని, సెబీ మా లెక్కలను తప్పుగా అర్థం చేసుకుంటుందని బుకాయిస్తుంది. ఈ వివాదం త్వరలోనే సద్దుమణుగుతుందని ధైర్యం చెబుతుంది. కానీ మార్కెట్ నిపుణులు మాత్రం ఇది ఇప్పట్ల తేలే ముచ్చట కానే కాదని అంటుర్రు. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లల్లా అసలు నిజాలు బయటకు పడడానికి మస్తు టైం పడుతుందంట. రాజేష్ ఎక్స్పోర్ట్ కు చట్టపరంగా వాదనలు వినిపించే అవకాశం ఉన్నా ఒక్కసారి నమ్మకం పోయినాక మార్కెట్లో నిలబడడం కత్తి మీద సాములాగానే ఉంటుంది. ఒకవేళ సెబీ చేసిన ఆరోపణలు నిజమని ఫైనల్ గా తేలితే మాత్రం భారతదేశ కార్పొరేట్ చరిత్రలోనే ఇది జబర్దస్త్ స్కామ్ గా మిగిలిపోతుంది. అప్పట్లో హర్షద్ మెహతా చేసిన స్కామ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకుంటే ఇప్పుడు రాజేష్ మెహతా అనేటోడు ఆర్థిక లెక్కలల్లా అబద్ధాలు రాసి నడిపించిన భాగోతాన్ని లెక్క ఇది మిగిలిపోతుందంటారు ఆర్థిక నిపుణులు. ఓ చిన్న షేర్ హోల్డర్ ఈమెయిల్ తోని మొదలైన ఈ కథ ఇప్పుడు లక్షల కోట్ల కుంభకోణంగా మారి దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. రానున్న రోజులలో ఇంకెన్ని డొంకలు కదులుతాయో, ఇంకెంతమంది భాగోతాలు బయటపడతాయో చూడాలి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి
మీ క్యూ న్యూస్. మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. సైనింగ్ ఆఫ్ మీ వెంకటేష్.